ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోకి మరోసారి సిపిఎం ఎంట్రీ ఇచ్చింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది కమ్యూనిస్టు పార్టీ. ఇక ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ఒక స్థానం నుంచి లీడింగ్ లో కొనసాగుతుంది. డోమ్కల్ అసెంబ్లీ నుంచి ఆధిక్యంలో సిపిఎం అభ్యర్థి కొనసాగుతున్నాడు. ఇక గెలుపు బాటలో సిపిఎం అభ్యర్థి ఎండి ముస్తాఫిజుర్ రెహమాన్ ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇక 2022లో ఒక్క సీటు కూడా గెలుచుకోపోలేనటువంటి సిపిఎం ఈసారి ఒక స్థానాన్ని కైవసం చేసుకునే దిశగానైతే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, పశ్చిమ బెంగాల్లో ఈసారి అసెంబ్లీ స్థానంలోకి ఇప్పుడు సిపిఎం ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశం మీద? ప్రధానంగా సుదీర్ఘ కాలం తర్వాత కూడా మరి పశ్చిమ బెంగాల్లో మరొకసారి ఈ సిపిఎం పార్టీ మరొకసారి బీజం వేసింది అనేది కూడా ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే గతంకి వెళ్తే ఖచ్చితంగా మనం 1977లో అప్పటి నుంచి కూడా 1977 నుంచి దాదాపు 2011 వరకు 34 సంవత్సరాల పాటు కూడా సుదీర్ఘంగా వాళ్ళు ఈ 34 సంవత్సరాల పరిపాలన చేశారు. కంటిన్యూగా మరి అప్పటి నుంచి 34 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ఏదైతే ఈ సిపిఎం పార్టీకి సంబంధించి విజయం పరంపర కొనసాగింది. సో ప్రపంచ స్థాయిలో కూడా ఇంత సుదీర్ఘ విజయాన్ని సాధించిన పార్టీగా కూడా ప్రపంచ రికార్డును సృష్టించినటువంటి మరి సిపిఎం పార్టీ ప్రస్తుతం 2011 నుంచి ఇప్పటి వరకు కూడా మరి మమత కంచుకోటగా నిలబెట్టుకుంది. ఆ 2011 నుంచి ఇప్పటి వరకు సిపిఎం పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. మొత్తం కూడా ఈ 15 సంవత్సరాలు మొత్తం కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. మళ్ళొకసారి ఇప్పుడు ఈ 15 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మరి సిపిఎం ఖాతా తెరవడం, ఇప్పుడు బీజేపీ అక్కడ మరి బాగా వేసినప్పటికీ కూడా ఇక్కడ సిపిఎం ఖాతా తెరవడం అనూహ్యంగా మరి ప్రజల్లో మళ్ళొకసారి గతంలో 34 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏదైతే సిపిఎం పార్టీకి సంబంధించి వాళ్ళ హావభావాలు కావచ్చు, ఆ పార్టీలు లెఫ్ట్ సిద్ధాంతాలు మొత్తం కూడా ఉంటాయి కాబట్టి ఆ లెఫ్ట్ సామాజిక న్యాయం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మళ్ళీ ఏమైనా సిపిఎం వైపు మొగ్గు చూపుతున్నారా అనే కోణంలో కూడా మరి మరొకసారి బీజేపీ పరిపాలన తర్వాత మరి సిపిఎం కు అవకాశం ఇస్తారా అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో చాలా సుదీర్ఘ కాలం తర్వాత మరి ఈ సిపిఎం ఏదైతే సీటు గెలవడం, దాంట్లో ముస్తాఫిజుర్ రెహమాన్ గెలవడం ప్రస్తుతం బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. చాలా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 2011 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్స్ ఇప్పటి వరకు 15 సంవత్సరాల్లో అసలు సిపిఎం పార్టీ మొత్తం కూడా కనుమరుగైపోయింది. మొత్తం అక్కడ మమతా బెనర్జీ ఆ పార్టీయే లేకుండా చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మళ్ళొకసారి ఈ సీటు గెలవడంతో మళ్ళీ సిపిఎంలో మరి ఆశలు చిగురించినాయి అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మళ్ళీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూడాలి. దాంతోపాటు సుదీర్ఘంగా, ఎందుకంటే ఓటమి అనేది ఎప్పుడైనా రావచ్చు. సో ఓటమి అనేది ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఎలాగైనా రావచ్చు అనేది కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు గతంలో 34 సంవత్సరాలు పరిపాలించినటువంటి సిపిఎం పార్టీ ఇప్పుడు ఏదైతే 15 సంవత్సరాలు అసలు నామమాత్రాలు లేకుండా పోయింది, ఇప్పుడు ఒక్క సీటు సాధించింది. సో ఇక్కడ స్టాలిన్ విషయానికి వస్తే కూడా మరి స్టాలిన్ దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలంగా మరి ఆయన పరిపాలన అందించిన ఉంది. అలాగే 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఓటమి చవి చూశారు. ఓటమి అనేది ఎప్పుడైనా రావచ్చు, గెలుపు అనేది కూడా ఎప్పుడైనా రావచ్చు అనేదానికి విజయ్ కూడా ఇక్కడ ఒక సంకేతం. సో ఇక్కడ కొంత బీజం పడింది సిపిఎం పార్టీకి అనేది కూడా చెప్పొచ్చు రేణు. ఒకవైపు మన పశ్చిమ బెంగాల్లో చూస్తే ఇక్కడ బీజేపీ వేవ్ అనేది కొనసాగుతుంది. ఇంతటి వేవ్లో కూడా ఇప్పుడు సిపిఎం అనేది కూడా ఒక క్యాండిడేట్ ఇప్పుడు మరలా ఎంట్రీ ఇవ్వటం, సిపిఎం పార్టీ మనుగడ మరలా కూడా కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో. ఎస్, డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అటువైపు మరి గెలిచారంటేనే కొంత సిపిఎం హావభావాలు కావచ్చు, సిపిఎం సిద్ధాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తేనే, ఆ నియోజకవర్గంలో మొత్తం వెళ్తేనే ఆ నియోజకవర్గం విన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తర్వాత మళ్ళీ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే మరి ఆ సిపిఎంకే ఉంటుంది. కాబట్టి మరి ఈ విజయం అనేది ఒక నాందిగా, ఒక పునాదిగా, ఒక ఆశ చిగురిస్తున్నటువంటి ఆశగా కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరన్నట్లు ఒక కొత్త నాందికి ఇది చేసే అవకాశం ఉంటుంది.
గతంలో వాళ్ళకు పరిపాలించిన ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ప్రజలు మళ్ళీ అటువైపు ఏమైనా చూస్తున్నారా మరి ఏదైతే ఈ లెఫ్ట్ సిద్ధాంతాలకు సంబంధించి కూడా మరి గతంలో ఈ లెఫ్ట్ సిద్ధాంతాలను చాలా మంది యువకులు కావచ్చు, చాలా మంది అప్పటి ఉన్నటువంటి జనాలు నమ్మిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి లెఫ్ట్ సిద్ధాంతాలను ప్రజలు మరి దగ్గరికి తీసుకుంటారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దీని ఇంపాక్ట్ 2000 మరి ఏదైతే 32లో వచ్చేటువంటి ఎలక్షన్స్ మరి మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో కూడా మరి వచ్చినప్పుడు మరి ఎలా ఉండబోతుంది ఈ ఇంపాక్ట్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సతీష్, స్టే విత్ us. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మరొకసారి సిపిఎంకి ఆశలు చిగురిస్తున్నట్లుగా చూడాలి. సిపిఎం క్యాండిడేట్ ఇప్పుడు ముందంజలో ఉన్నారు ఒక స్థానం నుంచి. ఇక మనం చూసుకుంటే 2022 అంతకు ముందలా చాలా కాలం పాటు పాలించినటువంటి ఈ సిపిఎం పార్టీ తర్వాత 2022లో అసలు ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో కనుమరుగైపోయినట్లే సిపిఎం పార్టీ పశ్చిమ బెంగాల్లో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక క్యాండిడేట్ లీడ్లోకి రావడంతో డోమ్కల్ అసెంబ్లీ నుంచి సిపిఎం అభ్యర్థి ఆధిక్యంలో ఉండటంతో ఎండి ముస్తాఫిజుర్ రెహమాన్ గెలుపు బాటుతో ఉండటంతో కూడా సిపిఎం ఆశలు మరీ చిగురిస్తున్నాయని చూడాలి. ఎందుకంటే ఏదైనా కానీ ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది అన్నట్లుగా కూడా ఇప్పుడు కొంతమంది ఏదైతే ఆలోచన సిపిఎం క్యాండిడేట్ ముందంజలో ఉన్నారంటేనే ఆలోచన ధోరణి కొంత మారుతుందని, మరలా కూడా రాబోయేటువంటి ఎలక్షన్స్కి ఇంకొంచెం అంటే జనాల్లోకి వెళ్ళి సిపిఎం కనుక పనిచేస్తే ఇంకొంత వాళ్ళకి ఓట్ పర్సంటేజ్ కానీ ఇలా పెరిగి మరలా కూడా సిపిఎం పశ్చిమ బెంగాల్లో తిరిగి బతికే ఛాన్స్ ఉంటుంది, తిరిగి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, గత వైభవం వచ్చే అవకాశం ఉందా అని చెప్పి కూడా ఈ ఒక్క గెలుపు బాటుతోనైతే ఒక ఆశలు చిగురిస్తూ ఉన్నాయి సిపిఎంలో పశ్చిమ బెంగాల్లో.